ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటి గడపకు చాలా విశిష్టత ఉంది. ఇంటి గడపను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. శుక్రవారం వచ్చిందంటే చాలు చాలా మంది ఆడవారు క్రమం తప్పకుండా ఇంటి గడపలను శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు. అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇంటి గడపలకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాయాలి. ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. పసుపును శుభసూచకంగా భావిస్తారు. ఇంటి గడపకు పసుపు రాయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి. అదేవిధంగా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. మరీ ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. పెళ్ళైన ఆడవారే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇంటి గడపలకు పసుపు రాయాలి. ఆడపిల్ల గడపకు పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కుదురుతుంది. సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి మనసు, ఆరోగ్యం ఉన్న అబ్బాయి భర్తగా వస్తాడు. మీ మనస్సును అర్థం చేసుకునే అబ్బాయి మీ భర్తగా వస్తాడు. దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ కలకలలాడుతూ ఉండాలి. ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. మహాలక్ష్మి స్వరూపమైన గడపను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు. గడప పైన అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది. దీనివల్ల మీ ఇంటి సంపద నశించిపోతుంది. కాబట్టి ఇంటి గడపను పొరపాటున కూడా తొక్కకూడదు. ఒకవేళ తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు. ప్రతి శుక్రవారం రోజు తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకునే సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఒక్కోసారి మన ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది. మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. కాబట్టి వారానికి ఒక్కసారి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మన హిందూ ధర్మంలో పసుపులో చాలా దైవ శక్తి ఉంటుంది. ఏదైనా ఒక గురువారం రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం. గురువారం రోజు పసుపును కొంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే గురువారం మాత్రం ఎవరికి పసుపును ఇవ్వకూడదు. ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రతి గురువారం రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. పూజ గదిలో 3 దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను వేసి మూట కట్టి ఆ మూటను మీ పూజ గదిలో పెట్టుకోండి. మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహం ఆలస్యం అవుతున్న వారు ప్రతి గురువారం రోజు పసుపు కొమ్ములతో ఒక దండను తయారు చేసి సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబాకు సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నుడితిన అలాగే కంఠం దగ్గర పసుపుతో బొట్టు పెట్టుకోండి. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి
మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవాళ్లకు కూతుళ్ళు లాంటి కోడళ్ళు, అలాగే కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు. అలాగే ఇలాంటి ఇళ్లలో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు. ప్రతి ఒక్కరూ ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారం పైనే ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ ఆరోగ్యం, ఇంటి ఆదాయం ప్రతిదీ సింహద్వారం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారంను తీసేటప్పుడు ఎలాంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి. ప్రధాన ద్వారం తీసేటప్పుడు శబ్దం వస్తే అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండకూడదు. ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మీ ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. అదే విధంగా బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. లక్ష్మీ స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో బీరువాకు పూజలు నిర్వహిస్తారు. అంతటి ప్రాధాన్యత బీరువాకు ఉంటుంది. మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వాలంటే ప్రతి అమావాస్య రోజు బీరువాను శుభ్రంగా తుడిచి పసుపుతో కానీ గంధంతో కానీ బీరువా పైన స్వస్తిక్ గుర్తును వేయండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు కొరత ఏర్పడదు. ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు ఏదైనా గురువారం రోజు పసుపును దానం చేయండి. కోర్టుకు సంబంధించిన సమస్యలు వెంటనే తీరిపోతాయి. నిద్రలో పీడకలలు వస్తున్నా, సరిగ్గా నిద్ర పట్టకపోయినా మీ దిండు కింద ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మంచి సంతానం ప్రాప్తిస్తుంది. అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నుడితి పైన పసుపుతో తిలకాన్ని ధరించండి. దీంతో మీకు అదృష్టం కలిసొచ్చి విజయాన్ని సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.